జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలతోనూ బిజీగా ఉంటున్నాడు. పవన్ ప్రస్తుతం గోపాల గోపాల ఫేమ్ డాలీ డైరెక్షన్ లో కాటమరాయుడు సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఇప్పటి నుంచే కసరత్తులు స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. ఈ మూవీకి త్రివిక్రమ్ రాసిన కథ ఇదే అంటూ ఒక ఆసక్తికర కథనం ప్రస్తుతం ఫిలిం నగర్ లో ప్రచారంలో ఉంది. ఫిలిం నగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఒక రివెంజ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ మూవీలో పవన్ కు తండ్రి పాత్ర చేస్తున్న క్యారెక్టర్ కు ప్రతి విషయానికి ఒక స్టాండ్ బై ఉండాలి అన్నది ఆ వ్యక్తి ఆలోచనట. అందుకోసమే అతని జీవితంలో 2 భార్యలు, 2 వ్యాపారాలు, 2 ఇల్లు, అదే విధంగా 2 ఆఫీసులు, ఇలా ప్రతి విషయంలోనూ 2 లేకుండా అతని జీవితం ఉండదట. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ తండ్రిని అతని వ్యాపారానికి సంబంధించిన విరోధులు చంపివేయడం జరుగుతోంది అనే టాక్. దీనితో 2వ భార్య కొడుకు అయిన పవన్ ను తన తండ్రి మొదటి భార్య పిలిచి తన సవితి కొడుకు పవన్ ను శత్రువులపై పగలు తీర్చుకోమని చెప్తుందట. ఈ కథ కోసం చాలా కమర్షియల్ అంశాలు త్రివిక్రమ్ జోడిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో 2 భారీ ఇళ్లు, 2 భారీ ఆఫీసులు పక్కపక్కన ఉండే విధంగా పవన్ తండ్రి క్యారెక్టర్ స్వభావ రీత్యా డిజైన్ చేయించి చాలా భారీ లుక్ ను ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చేత చాలా క్యాచింగ్ ట్యూన్స్ ఇచ్చే విధంగా త్రివిక్రమ్ ఈ సినిమా ఆడియో విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ వెరైటీ కథ ఎంతవరకు నిజమో చూడాలి.